ఇదే విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? ఏకంగా ₹1 కోటి చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు. ఘటన జరిగి 2 ఏళ్లైనా ఇప్పటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఇంకా పరిహారం అందని తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ₹1 కోటి ఇస్తామని చెప్పారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు మా దగ్గరికి రాలేదు, ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చిన వాళ్ళు లేరు. ఎటువంటి సాయం కూడా అధికారులు గానీ కంపెనీ వారు గానీ మమ్మల్ని పట్టించుకోలేదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా అన్నారు, కనీసం పిహెచ్సి గానీ ఒక డాక్టర్ నర్సు కూడా అక్కడ లేరు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అటువంటి యాజమాన్యం మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాం. చనిపోయిన 15 మందిలో మా వారు ఉన్నారు, కనకరాజు. అయినా సరే మాకు ఎటువంటి సహాయం చేయలేదు ప్రభుత్వం నుంచి కానీ కంపెనీ నుంచి కానీ. 2025 నెల 7వ తారీఖు నాడు అయిన గ్యాస్ లీకేజ్ లో బాధితులు మేము అందరం కూడా. లీకేజ్ లో ఏం జరిగింది ఏటో తెలియకుండా ఇదైపోయాం. కొన్ని హాస్పిటల్లో జాయిన్ అయ్యాం కూడా. మాకు సరైన ట్రీట్మెంట్ అయితే ఆ రోజుల్లో అందలేదు, అందిందని చెప్పారు. ఇప్పటికీ మాకు ఒంట్లో బాగోట్లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య రీత్యా పాడైపోయాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతానన్నారు, కట్టలేదు. హెల్త్ కార్డ్స్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. నష్టపరిహారం అన్నారు, అందలే. హాస్పిటలైజేషన్ అయ్యి వెంటిలేషన్ ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా 186 మందికి రమారమి ఇప్పటికీ కూడా డబ్బులు రావట్లేదండి నష్టపరిహారం.